ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇచ్చిన సూపర్ 6 హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు రెడీ అవుతుంది. తెలుగు ప్రజల కొత్త ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లైనా రోజుకు ఎంత దూరమైనా ప్రయాణించినా టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇప్పటికే అమలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో సరాసరి 69% వరకు ఉందని, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే 94% పెరుగుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. ఉచిత ప్రయాణం అమలుతో ప్రభుత్వంపై ప్రతి నెల 265 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందన్నారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు పంజాబ్, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణంను సీఎంకు వివరించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదికను ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న ఆ ఏకైక అంశం ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం. ఏదైతే ఎన్నికల హామీ ఎన్డీఏ కూటమి ఎన్నికల్లోకి రావటానికి ప్రధాన అస్త్రంగా ఉపయోగపడింది. అలాగే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రధాన అస్త్రంగా ఉపయోగపడిన ఏకైక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలోనే ఆ ఎన్డీఏ కూటమికి భారీగా మహిళలు మద్దతు పలికారు. అలాగే ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానంగా తెలిపిన సూపర్ 6 పథకాలు, ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా ప్రధానంగా మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన అంశం ఉంది. ఏదైతే ఉచిత గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన అంశం కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ఎప్పుడు ఇస్తారా అంటూ మహిళలు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి అడుగుపెట్టింది. అధికారంలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా ఏదైతే సూపర్ 6 అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ప్రజల అభ్యున్నతి కోసం గానీ, ప్రజల ఆర్థిక వెసులుబాటు కోసం గానీ సూపర్ 6 హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన నేపథ్యంలో అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న నేపథ్యం. మొత్తంగా చివరిగా ఉన్న ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది చివరిగా ఉంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన అంశం కూడా గవర్నమెంట్ మొదటగా వచ్చే సంవత్సరం నుంచి ఇద్దాం అనుకొని కూడా ఈ సంవత్సరమే ప్రయోగాత్మకంగా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే నేడు ఏదైతే ఉచిత మహిళలకి బస్సు ప్రయాణం అనే అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకొని సంక్రాంతి రోజున ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో ఏదైతే రవాణా శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులందరూ కూడా సమీక్ష సమావేశంలో కూర్చున్నారు. ఈ కూర్చున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికిప్పుడే సంక్రాంతి రోజుకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడానికి కొన్ని ఆర్థికతో పాటు టెక్నికల్ ఇబ్బందులు కూడా వస్తాయని, ఈ రకమైన ఇబ్బందులు వచ్చిన క్రమంలో చాలా నష్టపోతామని కూడా ప్రభుత్వానికి అధికారులు సూచించారు. ఇది చంద్రబాబు నాయుడు అధికారులు వివరించడంతో దీని మీద పునర్సమీక్ష చేయాలని, ఎప్పుడు అమలు చేస్తే బాగుంటుంది, ఇటు రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం నడుపుతున్న రవాణా శాఖకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఎప్పుడు అమలు చేస్తే బాగుంటుందనే దాని మీద అయితే ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఉగాది నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఖచ్చితంగా ఇవ్వాలని అందరూ కలిసి అనుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక స్పష్టమైన అధికారులకి సూచనలు, సలహాలు చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఉగాది రోజు నుంచి మాత్రం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏదైనా అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితిలో మాట తప్పకుండా ఉగాది రోజున ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మనం ఇవ్వాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలకు సంబంధించిన ఆర్థిక వనరులు వెసులుబాటును కూడా సమీక్ష నిర్వహించాలని, అలాగే ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్న వివిధ రాష్ట్రాలతో పాటు పక్కనున్న తెలంగాణలో కూడా సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు దీనికి సంబంధించి
మంత్రితో పాటు అధికారులు కూడా టూర్ ప్లాన్ చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రతి రాష్ట్రం వెళ్ళటం, అక్కడ ఆర్థిక వనరుల పాటు కానీ అక్కడ ఆర్టీసీ కానీ అదే రవాణా శాఖకు సంబంధించిన వ్యవస్థలు ఇబ్బంది పడుతున్నాయా, ఏ రకంగా ఉచిత బస్సుకు సంబంధించి ఆర్థిక లోటుపాట్లు లేకుండా ముందుకు ఎలా వెళ్తున్నారు అనే దానిపై అధ్యయనం చేయడానికి అధికారులు అయితే వివిధ రాష్ట్రాలకి పర్యటనలు కూడా ఫిక్స్ చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలలో మరొక హామీని నెరవేర్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం తెలుస్తా ఉంది. దీనికి ఉగాదికి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని కూడా ఉగాది రోజు నుంచి అమలు పరచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులేస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మహిళలు నెలలో ఎన్నిసార్లు అయినా, రోజుకి ఎంత దూరం అయినా ప్రయాణించినా ఆ టికెట్ కొనవలసిన అవసరం ఉండదని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, అలాగే ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇప్పటికే అమలు చేశాము, ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలని, సంక్రాంతి నుంచి మొదలు పెడదామని చంద్రబాబు నాయుడు అధికారులతో అన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే 3,500 బస్సులు, అలాగే 11,500 మంది సిబ్బంది అవసరమని ఆర్టీసీ ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కనీసం రమారమి 2,000 కొత్త బస్సులు లేదా అద్దె బస్సులు లేకుండా ఉచిత ప్రయాణం హామీలు అమలు చేయమని అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో సరాసరి 69% వరకు ఉందని చెప్పారు అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే 94% పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ 94% పెరిగినప్పుడు అమాంతంగా ప్రజలు పెరిగిపోవడంతో ఉన్న బస్సులు అయితే ఖచ్చితంగా మహిళలకు సరిపోవని ఆ బస్సులన్నీ కిక్కిరిసిపోతా వెళ్తున్న క్రమంలో చాలా ప్రమాదాలకు కూడా తావు ఉంటదని అధికారులు తెలిపారు. అలాగే ఉచిత ప్రయాణం అమలుతో ప్రభుత్వంపై ప్రతి నెల దాదాపుగా 260 కోట్లు భారం పడే అవకాశం ఉందని కూడా తెలిపారు. అలాగే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు పంజాబ్, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని గురించి ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే జనవరి 2వ తారీఖున దాదాపుగా ఈ సంక్రాంతికే ఉచిత బస్సు ప్రయాణం అంటూ కొన్ని వార్తలు గతంలో వచ్చినటువంటి పరిస్థితి కదా. కానీ ఈ సంక్రాంతి నుంచి ఉగాదికి ఎందుకు మారింది, ఎందుకు కొంత తాత్సారం జరుగుతుంది ఈ వ్యవహారంలో అనుకోవాలంటే ఆటోలు, క్యాబ్లు వీరి నుంచి వస్తున్నటువంటి నిరసనను కూడా కొంత పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? శివ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రధానంగా అధ్యయనం చేసేది ఆక్యుపెన్సీ రేషియో గురించి అయితే అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆక్యుపెన్సీ రేషియోకి సంబంధించి ఇప్పటికే బస్సులలో 69% ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సులలో. అయితే ఈ 69% ఒక్కసారిగా 92 నుంచి 95% పెరగొచ్చని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవికత చూసుకున్నా గానీ మనం తెలంగాణలో చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన మొదట్లో చాలా గొడవలు, మహిళలు గొడవలు పడ్డారు, జుట్లు లాక్కున్నారు, సీట్ల దగ్గర గొడవ పడ్డారు, నుంచున్న దగ్గర మీద పడుతున్న గొడవ పడ్డారు. విపరీతమైన ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిపోవటం, ఉన్న బస్సులు సరిపోకపోవటం, ఆ ఉన్న బస్సులతో ప్రయాణం చేసే క్రమంలో చాలా గొడవలు జరగటం, అలాగే బస్సులు సడన్ గా బ్రేక్ డౌన్ అవటం, హెవీగా బస్సుల్లో ప్రయాణం చేయటం పట్ల ఆ బస్సులు కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉన్న బస్సులు అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఖచ్చితంగా అక్కడికి రావని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దాదాపుగా దగ్గర చూసుకుంటే 3,500 బస్సులు అవసరం అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 3,500 బస్సులు కొత్త బస్సులు తీసుకునే పక్షంలో ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయటం అనేది అయితే అసాధ్యమని అధికారులు ముఖ్యమంత్రికి తేల్చి చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రానున్న
విద్యుత్ బ్యాటరీల బస్సులు కానీ, అలాగే ఆ కొత్త బస్సులు ఆర్టీసీలో రానున్న కొత్త బస్సులు కానీ, మొత్తంగా ఈ కొత్త బస్సులు తీసుకున్న తర్వాత మాత్రమే ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ లో అమలు సాధ్యం పడుతుందని అధికారులు అయితే కుండబద్దలు కొట్టినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రానున్న ఆ విద్యుత్ బస్సులు, అలాగే ఆ ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న బస్సులు కానీ, మొత్తంగా చూసుకుంటే ఈ నూతన బస్సులు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టందే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అసాధ్యం అనేది అయితే తేలిన పరిస్థితి ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.